వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేద ఆర్కిటెక్ట్ విద్యార్థిని ప్రణవి ఇటలీ విద్యకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాయం. అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతున్న 154 మందిని అదుపులోకి తీసుకున్న కౌన్సిలింగ్ నిర్వహించిన నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి. మణుగూరులో అత్యంత వైభవంగా భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. నిరుపేద ఆర్కిటెక్ట్ విద్యార్థిని ప్రణవి ఇటలీ విద్యకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండా. సార్, నాకు ఇటలీలోని ప్రఖ్యాత విద్యాసంస్థ పాలిటెక్నికో డి టోరినో వీటిలో ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్లో మాస్టర్స్లో సీట్ వచ్చింది, కానీ ఆర్థికంగా మా కుటుంబం అంతా భరించే స్థితిలో లేదు సార్ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రణవి చొల్లెటి అనే విద్యార్థిని విన్నవించింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఈరోజు ఉదయం ఇంటికి పిలిపించుకుని ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. అందించడమే కాదు, నీ చదువుకు అండగా ఉంటా అంటూ భరోసా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తున్న విద్యార్థి చదువు ఆగిపోతే వారి జీవితం ఆగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభ కలిగిన ఏ విద్యార్థి చదువు ఆపుకోకూడదని తెలిపిన ఆయన జీవితాలను మార్చే ఆయుధం చదువు ఒకటేనని ఆయన అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయంపై ప్రణవి ఆనందం వ్యక్తం చేశారు. అయితే తనకు పరిస్థితి ఇలా ఉందని తెలియగానే ఆయన స్పందించి, నువ్వేం భయపడకు ప్రణవి, నేనున్నా అని భరోసా ఇచ్చారని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సాయం అందించారని తెలిపారు. అయితే వారు అందించిన తోడ్పాటుతో ఉన్నత చదువులు పూర్తి చేసి జీవితంలో స్థిరపడి తన లాంటి వాళ్లకు తోడుగా ఉంటానని సందర్భంగా తెలిపారు. కోమటిరెడ్డి సార్కి ఇప్పటికే ప్రతిభ కలిగి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎందరో విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారి మంచి మనసుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రణవి తెలిపారు. My name is Pranavi Challetti. I am from Nalgonda. I've recently secured an offer to study masters in Italy, and for the same my financial situation was very bad. So in that regard I didn't have many opportunities to avail the loan. So in that case I didn't have anywhere to go. So I've tried a lot of ways to secure money to support my abroad education, but everything has gone in vain. And finally I got to know about the Pratik Foundation, and through that I have approached Mr. Honorable Minister Komatiredi Venkatreddy sir, and sir has responded very promptly and he recommended me for the same. He also provided financial assistance to support my abroad education, and because of sir today I am able to go to Italy and complete my abroad education. I am very grateful for sir for helping me very promptly and recommending me for any other assistance. Thank you so much Komatiredi Venkatreddy sir, and I assure you from my side I will be definitely helping the people who are needy like me through Pratik Foundation from my end. Thank you so much. Thanks a lot. కామారెడ్డి జిల్లా బ్యాక్లాగ్ లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ మైపాల్ యాదవ్ కామారెడ్డి R&B గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డిలో మళ్లీ దొడ్డిదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. 2 నెలల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లినా, అంతేకాకుండా నవంబర్ 29న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేయడం జరిగిందని, అంతేకాకుండా డిసెంబర్ 20వ తేదీన బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో చెప్పడంతో అప్పుడు వెంటనే నామమాత్రంగా ఆపివేసి అందరూ మర్చిపోయారని, మళ్లీ తొందరలో నిరుద్యోగులకు నేమ్ చేయడానికి బ్యాక్లాగ్ ఉద్యోగులలో మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూతో పాటు అనేక రకాల డిపార్ట్మెంట్లో అక్రమాల భర్తీకి సలహాలు జరుగుతున్నాయని సమాచారం ఉందన్నారు. కామారెడ్డిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఎవరైనా ఉద్యోగాలను డబ్బులతో కొనుక్కుంటే వారి పూర్తి సమాచారం రాష్ట్ర కమిషనర్కు CS కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అందుకే నిరుద్యోగులకు రక్షణగా తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఏర్పడిందని చైర్మన్ మహిపాల్ యాదవ్ అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డప్పు సురేష్, BLF రాష్ట్ర నాయకులు వడ్ల సాయికృష్ణ, జిల్లా నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. నిన్ను ఓడగొట్టి నిన్ను గెలిపిస్తే నువ్వేం చేస్తున్నావా?
ప్రజల దగ్గరికి వస్తున్నావా? ఏ సమస్యలను తెలుసుకుంటున్నావా? ఈరోజు ప్రైవేటు విద్యా వ్యవస్థలో ప్రైవేటు విద్యా సంస్థల్లో లక్షల్లో ఫీజులు తీసుకుంటా ఉన్నారు. కామారెడ్డి పట్టణంలో, కామారెడ్డి జిల్లాలో ఏది నీ చప్పులు లేదు, నీ ఉలుకు లేదు. ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మేము అభివృద్ధి చేస్తున్నాం, ఎక్కడుందయా మీ అభివృద్ధి? గ్రామాల్లో పోదాం, ఇదే పత్రికా మిత్రులు మేము పట్టుకొని వస్తాం, రండి, మా జేఏసీ వస్తుంది. మేము ఉద్యోగ సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మైపాల్ గారి యాదవ్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, సాయికృష్ణ మా ఆధ్వర్యంలో కావచ్చు, ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఆధారాలు సేకరిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఆధారాలు మా దగ్గరికి కొన్ని చెప్పినాం, నిర్మల్ కావచ్చు, మున్సిపల్ శాఖలు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మేము ఆధారాలు పట్టుకొని ఆ రోజు మాత్రం ఎవరు కూడా మీరు తట్టుకోరు, మీరు తట్టుకొని భయంకరమైన నిజాలు మాకు బయటకు వస్తాయి. ఆ రోజు మాత్రం దానికి సంబంధించి పర్యవసానాన్ని మీరు భరించాల్సిందే, తప్పకుండా దానికి మీరు బాధ్యులైతారు. ఇప్పటికైనా మీరు ఈ ప్రెస్ మీట్ చోటైనా ఇప్పటికైనా బయటకు రండి. ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్లు పెడతారా, ఇంకో విధంగా చేస్తారా, ఉన్నత స్థాయి విచారణ చేస్తారా? కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఛానల్లో చూడొచ్చు, తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ అని ఉంది. తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఎందుకోసం ఏర్పాటు చేసినామంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగుల జాబులు, గ్రూప్ 1 జాబ్ కానీ, గ్రూప్ 2 జాబ్ కానీ, ఎన్సెట్ కానీ, ఈ అన్ని జాబులు సింగరేణిలో కానీ, బ్యాక్లాగ్ జాబులు కానీ అన్నీ అమ్ముకుంటుంటే, ఈ నిరుద్యోగుల తరఫున నిరుద్యోగులను రక్షించడానికి ఒక్క జేఏసీ లేదు. కుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాల జేఏసీలు ఉన్నాయి, కానీ నిరుద్యోగులకు ఒక్క జేఏసీ లేదని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఏర్పాటు చేసినాం. తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ముఖ్య ఉద్దేశమే నిరుద్యోగులందరినీ కాపాడుకోవడం. నిరుద్యోగులకు కష్టం వస్తే ఎక్కడ చెప్పుకోవడానికి లేక కూడా అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే 100 కోట్ల కన్నా, వజ్రాల కన్నా, 100 కిలోల బంగారం కన్నా మీ తల్లిదండ్రులకు మీ ప్రాణం ముఖ్యమైంది. మీ తల్లిదండ్రులకు ఒక 100 కిలోల బంగారం ఇస్తాం, నీ కొడుకుని మాకు ఇస్తావా, నీ కూతుర్ని ఇస్తావా, చంపుతామంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. కాబట్టి ఏ నిరుద్యోగి కూడా చావద్దు, క్షణికావేశంలో చావద్దని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఏర్పాటు చేసినాం. అప్పుడు సురేష్ అన్న చెప్పినట్టు అందరు తల్లుల కాళ్ళు మొక్కినాం. గ్రూప్ 1 జాబ్లు అమ్ముకున్నప్పుడు, పోస్ట్ పోన్ అవుతున్నప్పుడు ప్రబలిక అనే చెల్లె సూసైడ్ చేసుకుంటే 23 ఏళ్ళ చెల్లె చచ్చిపోతే అప్పుడు నిర్ణయించుకున్నాం, అవ్వ కేసీఆర్ ఉంటే మా పిల్లలకు జాబులు రావు, జాబులు అమ్ముకుంటున్నారని చెప్పేసి తల్లుల కాలు మొక్కి, అవ్వల కాలు మొక్కి, సురేష్ అని చెప్పినట్టు అన్ని రాష్ట్రం అంతా లైబ్రరీల చుట్టూ తిరిగి, రైతుల దగ్గరికి వెళ్ళి, అవ్వల దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ఓడగొట్టండి, అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోతేనే మన సమస్యలకు పరిష్కారం అయితే చేస్తే, ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం తర్వాత కూడా గతంలోనే జరిగినట్టు మళ్ళీ దొడ్డిదారిలో, మళ్ళీ అంటే గతంలోనే నిర్మల్లో 44 జాబులు అమ్ముకున్నారు, మరి బ్యాక్లాగ్ జాబులు. అట్లా తెలంగాణ మొత్తంలో గత ప్రభుత్వంలో జాబులు అమ్ముకుంటే, ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా జాబులు అమ్ముకోదేమో, చదువుకున్నోడికి వస్తుందేమో అని అనుకున్నాం. అన్న ఇంతకుముందు పాట పాడినప్పుడు నక్సలైట్ల ఏజెంట్ ఏంటంటే దున్నినోడికే భూమి, దున్ననోడికి అవసరం లేదు అంటే, భూస్వాములు ఏం చేసేవాళ్ళంటే ఆ మొత్తం ఆక్యుపై చేసుకొని మన పేదోళ్ళతో పని చేయించుకునేది, డబ్బులేమో వాడికి, పని మన కష్టమేమో మనది. దున్నేటోడు ఒక్కోడు, ఆ డబ్బులు తీసుకునేటోడు ఒక్కోడు. అట్లనే నిజామాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ కవిత వస్తున్న సందర్భంగా బెక్నర్ టోల్ ప్లాజా దగ్గర జాగృతి కామారెడ్డి జిల్లా యువ నాయకులు జొన్నల వినోద్, జొన్నల రాము ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి కామారెడ్డి జిల్లా జాగృతి యువ నాయకులు జొన్నల వినోద్, జొన్నల రాము, జొన్నల హరకృష్ణ, జొన్నల రవి, అరవింద్ ఎమ్మెల్సీ కవితకి టోల్ ప్లాజా దగ్గర ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కవిత జాగృతి జిల్లా యూత్ నాయకులు జొన్నల వినోద్, జొన్నల రాముని ఆత్మీయంగా పలకరించి, తమ్ముడు రాము, వినోద్ కార్లో వస్తారా రండి అని తమ ఆత్మీయ సోదరి కవిత అన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ మరణించడం దేశానికి తీరని లోటని రియాజ్ అన్నారు. శనివారం పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎండి రియాజ్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశ వ్యవస్థను వృద్ధి చేశారు. దేశంలో జాతీయ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టం, ఆధార్ కార్డులు, డీబీటీ వ్యవస్థలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు 10 సంవత్సరాల పాలనలో చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నల్లా ఎల్లారెడ్డి,
కోహరి రవిశంకర్, పెద్దేముల గ్రామ కమిటీ అధ్యక్షుడు డివై నరసింహులు, ముదారావు గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ముదానంతాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయ్ నాయక్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటయ్య, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇక్బాల్, మాజీ ఉప సర్పంచ్లు గోపాలకృష్ణ, నల్ల శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు బ్యాగరి మల్లేశం, అరవింద్, పడగల రాజు, కోళ్ల పెంటప్ప, కోళ్ల గోపాలరాజరత్నం, రెంపల్లి మల్లప్ప, పడగల రవి షబీర్, కుమ్మరి నరసింహులు, నెల్లిగడ్డ రూప్ సింగ్, తింసంపల్లి బంటు భీమయ్య, ముజీబ్, నల్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులయ్యడం, ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఈరోజు దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ గారు ఒక ఆర్థికవేత్త. ఆయన ఆర్థిక శాఖ నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగారు. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిన సమయంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నో కష్టపడ్డారు. ఆయన భారతదేశంలో ప్రజా సంక్షేమం కోసము మొట్టమొదటిగా ఆధార్ కార్డును తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారే. అలాగే బ్యాంకులలో డీబీటీ సిస్టమ్ కూడా తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారే. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంను మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ మండలం ఆలూరులో ఉపాధి హామీ పథకంని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారే ఉపాధి హామీ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈరోజు దేశంలోని లక్షలాది మంది 100 రోజుల ఉపాధి కల్పిస్తున్నారంటే ఆయన ఘనతే. అలాగే మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో ప్రజల కోసము ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా బెనిఫిట్ కావాలి అనే క్రమంలోనే ఆయన ఆర్థికంగా బలోపేతం చేశారు భారతదేశానికి. ఆయన లేని లోటు చాలా బాధాకరం. ఈరోజు 10 సంవత్సరాలు మచ్చ లేకుండా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేయడం లేకపోవడం చాలా బాధాకరం అనుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామ గుట్ట ప్రాంతంలో శివుని మందిరం వద్ద పగలు రాత్రి తేడా లేకుండా ప్రభుత్వ మరి ఇతర భూములలో అక్రమంగా రాత్రి పగలనే తేడా లేకుండా జోరుగా మొరం తవ్వకాలు చేస్తున్నారని, దీనివల్ల గుట్టలు మాయమైపోతున్నాయని సంబంధిత శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతి లోతుగా తవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, గుట్ట ప్రాంతంలో ఉన్న చెట్లు ధ్వంసం అవుతున్నాయని, ఇలాగే ఉంటే భావితరాల వారికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు. మట్టి తవ్వకపోతురు తెల్లందాక ఈ 1 గంట రాత్రికి స్టార్టింగ్ అవుతున్నాయి. ఎన్ని రోజులు నడుస్తుంది? ఇప్పుడు ఏడాది సంది నడుస్తున్నది. ఎవరు తీసుకుపోతారు? ఎటు పోతుంది? అటు పోతుంది 1 గంట రాత్రికి నడుస్తున్నాయి. అంటే ప్రతిరోజు రాత్రి పూటనే. ఇది ఏం గుట్ట? ఇది శివాలయం ఉన్నది దేవుడిది. ఇది గుట్టనా? ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది గుట్ట? ఇది బాగా పైన 100 ఎకరాల దాకా ఉంటుంది మొత్తం. ఇదంతా ఎట్లా మొత్తం తవ్వేస్తున్నారా? తవ్వేస్తున్నారు అంతా రాత్రి పూటనే. దీని కింద మీ ఎస్సీ కాలనీ ఉందా? ఎస్సీ అటు పక్కన ఉన్నది. ఏమైతుంది మొరం తీసుకోవడం వల్ల మీకేం ఇబ్బంది అవుతుంది? ఏం చేస్తారో ఏమో అసలు తెలంగాణ. మోదన్ పట్టణంలోని లయోలా పాఠశాలలో శనివారం గ్రాండ్ పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నానమ్మలు, తాతయ్యలు విచ్చేసి ఆటపాటల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ పోటీలలో విజేతలుగా గెలిచిన వారికి సన్మానం నిర్వహించి బహుమతులు అందజేశారు. నమస్కారం. ఈరోజు మా పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే జరుపుకున్నాము. అయితే ఈ గ్రాండ్ పేరెంట్స్ డే జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, మన పిల్లలు ఈ రోజుల్లో మొబైల్స్కి ఎక్కువ అటాచ్ అవుతున్నారు. ఈ మొబైల్స్కి దూరం చేసి మన గ్రాండ్ పేరెంట్స్కి దగ్గర చేస్తే పిల్లల్ని, మన పిల్లలకి మంచి సంస్కారం ఇచ్చిన వాళ్ళం అవుతాము. పెద్దల్ని గౌరవించడం అనేది చాలా ఈ రోజుల్లో పిల్లలు తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పిన పనులు వినకపోవడము, నెగ్లెక్ట్ చేయడం, ఇలాంటి పనులు చేస్తున్నారు. అయితే మన మొబైల్ అనేది బాగా వాళ్ళు దాన్ని ఆ పిచ్చికి ఎక్కువ ఇది అవుతున్నారు. అయితే వాళ్ళు స్కూల్లో లైలా స్కూల్లో ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ గ్రాండ్ పేరెంట్స్ డేలో నిర్వహించినటువంటి పాఠశాల సురేష్ సార్ గారికి, అలాగే డైరెక్టర్ శ్యామసుందర్ సార్ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
మనం చిన్నప్పటి నుంచి ప్రతిది కూడా వాళ్ళతోనే పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటిది అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలతో పెరగడం అనేది. ఈరోజు మా లయోలా పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే ప్రోగ్రాము జరుపుకున్నాము. ప్రతి సంవత్సరము గ్రాండ్ పేరెంట్స్ డే ప్రోగ్రాము మా పాఠశాల యాజమాన్యము మరియు మా టీచర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశాము. ఎందుకంటే మనము What Shankar sir has told, grandparents are your friends, right? Grandparents are, say once again, grandparents are. Respected Principal Suresh sir, charge teachers, Shankar sir, Gangamani teacher and all my colleagues teachers, thank you very much for arranging this program, and big thank you for all the grandparents and stray parents who have come here. So one important thing, grandparents andaru vacharu kabatti మీ రోల్ చాలా ఇంపార్టెంట్. యు ఆర్ ద పిల్లర్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ సొసైటీ. సో ఎట్లయితే మన ఇంటికి ఫౌండేషన్ పిల్లర్స్ ఎట్లయితే ఇంపార్టెంటో ప్రతి పిల్లోడి జీవితంలో ఈ గ్రాండ్ పేరెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దే ప్లే ఎ వైటల్ రోల్ ఆఫ్ లైక్ పిల్లర్స్ అండ్ ఫౌండేషన్. సో ప్లీజ్ కీప్ ఇట్ అప్. పిల్లల్ని, చిన్నపిల్లల్ని, మీ మనవల్ని టెల్ moral stories and keep encouraging them. So thank you for coming here. Once again, a big thank you for everyone. Gatti chapal kottandi anna mi grandparents and say thank you for your grandparents. Say thank you. Say thank you once again loudly. Thank you very much. మణుగూరులో అత్యంత వైభవంగా భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగో హేమంతరావు, భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ బాషా. తమ పిల్లలకు తిండి పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు, ఏడుస్తూ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విద్యార్థినులు పిల్లలను చూడడానికి అనుమతించిన యాజమాన్యం కేజీబీవీ ముందు ఆందోళన చేసి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు భోజనం సరిగా పెట్టడం లేదని తమ పిల్లల్ని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకుని వెళుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి పగడ్బందీగా ఆపరేషన్ చబుత్ర. కె శివరాం రెడ్డి డిఎస్పీ నల్గొండ అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతున్న 154 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. 88 బైక్లు, 6 కార్లు, 15 ఆటోలు, 78 సెల్ ఫోన్లు స్వాధీనం. 54 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. శనివారం అర్ధరాత్రి నల్గొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో 1 టౌన్ 2 టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 సిఐలు, 15 మంది ఎస్ఐలు, 98 మంది కానిస్టేబుల్ మొత్తం 13 చెకింగ్ బృందాలుగా 10 పెట్రోలింగ్ పార్టీలుగా నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్లపై అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ కార్యక్రమంలో సిఐ రాజశేఖర్ రెడ్డి, రాజు మరియు ఎస్ఐలు నాగరాజు, సైదులు, సురేష్, సందీప్, శంకర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం మన నల్గొండ పట్టణంలో 1 టౌన్ అండ్ 2 టౌన్ 2 టౌన్ రాజశేఖర రెడ్డి సిఐ గారి ఆధ్వర్యంలో, అక్కడ 1 టౌన్లో నాగరాజు ఎస్ఎఫ్ఓ ఆధ్వర్యంలో మొత్తము ఆపరేషన్ చబుత్ర అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆపరేషన్ చబుత్ర అంటే ఎవరైనా చెప్తారా మీ దాంట్లో? చబుత్ర అంటే ఏంది? చబుత్ర बोले तो क्या है? गलियां बैठना, फिरना, बैठना, ये 4 कूड़ल में बोल रहे ना कुछ చౌరస్తాలలో ఎక్కడైనా కూర్చొని మాట్లాడే వాళ్ళు, చిట్చాట్ చేసేవాళ్ళు, అన్నెసరిగా టైంపాస్ చేసే వాళ్ళని పట్టుకొని రావడం. మీ అందరూ అన్నెసరిగా తిరిగే వాళ్ళు రోడ్ల పైన అరువు చెబుతున్నా అంటే అరువు మీనింగ్. దాంట్లో భాగంగా రాత్రి 11 తర్వాత తిరిగే వాళ్ళందరినీ కూడా ఈరోజు పట్టుకురావడం జరిగింది. ఎవరు తిరుగుతారు రాత్రి? ఎవరు తిరుగుతారు? దొంగలు. కరెక్ట్ చెప్పాడు. దొంగలు లేదా అత్యవసరం ఉన్నవాళ్ళు, మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఎవరైనా బంధువులు ఎవరైనా పోతే, ఈ 3 సందర్భాలే.
మీరంతా ఎందుకు తిరిగి ఇప్పటిదాకా సిఐ గారు చెప్పినట్లు బర్త్డే పార్టీలని, దావతులని, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్లు తీసేసి, సైలెన్సర్లు మార్చి, విపరీతమైన సౌండ్ పొల్యూషన్, డ్రింక్ చేసి మీరు డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయితే మీరు పోవచ్చు, ఎదుటి వాళ్ళకి ఏమైనా జరగవచ్చు. ఎదుటివాడు క్షేమంగా వస్తుంటాడు, వాడు ఫ్యామిలీ తీసుకొని వస్తుంటాడు. మీ తప్పిదం వల్ల మీకే కాకుండా ఎదుటి వారికి కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. మీరందరూ చూస్తారు కదా, పేపర్లు టీవీలు చూస్తారా, యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుందో తెలుసు కదా అందరికీ. మన క్లాక్ టవర్ కన్నా ఏమైంది, రోడ్డు పక్కన నిలబడిన మీదకి లారీ ఎక్కింది. మిర్యాలగూడ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో మిర్యాలగూడ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూడో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడలను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జూడో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె శ్రీధర్, ప్రధాన కార్యదర్శి షేక్ ఫార్వేజ్, ఆంజనేయులు, మిర్యాలగూడ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ముజఫర్, షేక్ అక్బర్, ఆల్ఫా హైస్కూల్ ప్రిన్సిపాల్ ఎంఏ సలీం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరిగే జూడో సబ్ జూనియర్ జిల్లా స్థాయి పోటీలకు వచ్చిన క్రీడాకారులందరికీ నమస్కారం. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో ఈ క్రీడల వల్ల ఒక నైపుణ్యం కలిగిన ఒక శిక్షణగానే కాకుండా ఒక మన గేమ్ వాడటం వల్ల మనకు ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది. అదేవిధంగా మానసిక స్థైర్యాన్ని, శారీరక ధైర్యాన్ని కూడా ఈ గేమ్స్ ద్వారా పొందవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తున్నా కదా, చాలామంది ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోతుంది. ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో, ఏదో ఒక గేమ్ ద్వారా ఒక వ్యక్తికి ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వాళ్ళ మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది. ప్రతి దానిలో వాళ్ళకి శారీరకంగా కూడా గట్టిగా ఉంటే మానసికంగా కూడా అంతే ధైర్యంగా ఉండగలుగుతారు. ఎటువంటి ఏ సమయంలో అయినా ఎటువంటి ఏదైనా కూడా మనం చూస్తున్నాం, దాన్ని ఎదుర్కోవడానికి శక్తిని కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకి ఉన్న ప్రస్తుతం తరుణంలో సమాజంలో మేము రోజు చూస్తున్నాం, పిల్లలు యువత చిన్న విషయాలకి తట్టుకునే శక్తి లేకుండా పోయి సెన్సిటివ్గా ఉండి చాలా చెడు వ్యసనాలకు కానీ ఏదైతే మానసిక స్థైర్యాన్ని కోల్పోయి సూసైడ్ టెండెన్సీ కానీ రకరకాలుగా చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువత ఏదో ఒక గేమ్ ద్వారా ఏదో ఒక గేమ్లో నైపుణ్యం పొంది అది ఒక గేమ్గానే కాకుండా క్రమశిక్షణ నేర్పుతుంది, మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది, శారీరక ధైర్యాన్ని కూడా ఇస్తుందని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు అందరికీ, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మిర్యాలగూడ ఎంఎస్పి క్యాంప్ గ్రౌండ్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి జూడో పోటీలు, సబ్ జూనియర్ అండ్ క్రెడిట్ జిల్లా స్థాయి పోటీలు ఇక్కడ మన మిర్యాలగూడ నిర్వహిస్తున్నాము. ఈ జిల్లా స్థాయి పోటీలలో ఒక 100 మెంబర్స్ 100 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈరోజు ఈ పోటీలు మన మిర్యాలగూడ టూ టౌన్ సిఐ గారు గొప్పగా ప్రారంభించారు. ఈ క్రీడాకారులు, దీంట్లో గెలుపొందిన క్రీడాకారులు రేపు మార్నింగ్ కరీంనగర్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి జూడో పోటీలకి వెళ్ళనున్నారు. అక్కడ గెలిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ నేషనల్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. ఈ క్రీడాకారులకి ఈరోజు మనకి వీళ్ళందరూ కూడా క్రీడాకారులకి మనకి అన్నము పెట్టినటువంటి మన A1 మిల్క్ సెంటర్ ముజాఫర్ గారికి ప్రత్యేకంగా మా జూడో అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు.
అలాగే మన ఆశా ఫౌండేషన్ మిర్యాలగూడ జూడో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అతను కూడా మనకి పిల్లలకి మెడల్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజులో ఇక్కడ మిర్యాలగూడలో ఎంతోమంది క్రీడాకారులు చాలా జూడో మీద ఆసక్తి ఉన్నప్పటికీ ఈ క్రీడకు సంబంధించిన ముఖ్యమైనది మనకి మ్యాచ్ లేకపోవడం వల్ల చాలామంది క్రీడాకారులు కోల్పోతున్నారు. అందుకు మాకు ఇక్కడ మిర్యాలగూడలో జూడో స్టేడియంలో డైలీ మార్నింగ్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ ఈ క్రీడకు సంబంధించి ఎమ్మెల్యే దృష్టికి కానీ అంతమందికున్న ఎమ్మెల్యే దృష్టికి కానీ చాలామంది దగ్గర కూడా ఈ మ్యాట్స్ గురించి తీసుకురావడం జరిగింది. మాకు ఎవరు కూడా ఇంతవరకు మ్యాట్స్ అందించలేకపోయారు కాబట్టి ఈ మ్యాట్స్ ఒకటి మాకు అందిస్తే ఇక్కడి నుంచి మన మిర్యాలగూడ నుంచి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడా రాణిస్తారని చెప్పేసి మా అసోసియేషన్ నుంచి వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ. జిల్లా స్థాయి జూడో పోటీలు నా వంతు సహాయంగా ఆశర్ ఫౌండేషన్ తరఫు నుంచి సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ని ప్రదానం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల్లో చాలా వాటిల్లో మేము పాల్గొన్నాము. ఆశర్ ఫౌండేషన్స్ కూడా మీరు సపోర్ట్ చేయవలసిన. శ్రీధర్ గారు ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. మేము ఎన్ఎస్పి క్యాంప్లో జూడో శిక్షణ తీసుకుంటున్నాము. తూర్బా నుంచి వచ్చాను, మోత్కు నుంచి. ఇక్కడ మిర్యాలగూడెంలో పార్టిసిపేట్ చేశాను. స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాను. స్టేట్ లెవెల్కి సెలెక్ట్ రేపు అక్కడికి కరీంనగర్ వెళ్తున్నాను. రేపటికి కరీంనగర్ వెళ్తున్నాను. గ్రౌండ్లో అన్ని పోటీలు బాగున్నాయి. ఇక్కడ గ్రౌండ్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. జూడో ఎందుకు పెట్టారంటే మా లైఫ్కి ఏమైనా జాబ్ ఎగ్జామ్ రాసిన మార్క్స్ తక్కువ వచ్చినా ఆ సర్టిఫికేట్ ఇచ్చిన దాన్ని బట్టి మార్క్స్ బట్టి మా జాబ్ ఇస్తారు. ఎందుకంటే జూడో అంటే మా లైఫ్కి సంబంధించింది. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి. నేను కరీంనగర్ సెలెక్ట్ అయినా. నాకు ఎంకరేజ్ చేసినందుకు ఆడియన్స్కి, మై మాస్టర్లకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేద ఆర్కిటెక్ట్ విద్యార్థిని ప్రణవి ఇటలీ విద్యకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాయం. అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతున్న 154 మందిని అదుపులోకి తీసుకున్న కౌన్సిలింగ్ నిర్వహించిన నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి. మణుగూరులో అత్యంత వైభవంగా భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.